Hello everybody, this is Imran. Welcome back to my video. So today I'm going to show you my garden which I've grown with very affection. సో ఈ గార్డెన్లో నేను మీకు చూపించబోతున్నదంతా కూడా రకరకాల ఉన్నటువంటి మొక్కలు అన్నమాట. ఏ విధంగా ఆ మొక్కలు పెరుగుతున్నాయి, నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయి అన్నది ఈరోజు నేను మీతో పంచుకుంటాను. సో ఆ మొక్కకి ప్రూనింగ్ చేశానన్నమాట. ఆ ప్రూనింగ్తో మనకు కొత్త కొత్త చిగుర్లు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు కనిపించిందా మీకు? ఇక్కడ చూడండి, దీని మధ్యలో మొగ్గలు ఉన్నాయి. ఇది మనకు వైట్ రోజ్ అన్నమాట. అలానే మనకి ఇక్కడ ఒక చిన్న హైబ్రిడ్ పొలంకాయ చెట్టు ఉందన్నమాట. ఈ మధ్య నాకు అస్సలు టైం దొరకట్లేదు. అండ్ ఇక్కడ చూసారా, ఇది సన్ రోజ్. సో ఏ విధంగా అల్లుకుపోయింది చూడండి. ఇక్కడ దీని ఫ్లవర్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి, పింక్ కలర్లో. ఇక్కడ గమనించండి. ఇక్కడ శంకుపూల చెట్టు అనేది పెరుగుతుంది. ఈ చెట్టులో మీరు ఒకటి గమనించండి, లాటరల్ బడ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఈ చెట్టుకి మనకు చాలా ఫ్లవరింగ్ అనేది ఇస్తుంది. ఇది మనకు చక్రవర్తి ఆకు అన్నమాట. సో ఇంకొక మొక్క చూడండి, ఈ మొక్కలో చూడండి గులాబీ పువ్వు ఎంత బాగా వచ్చిందో. ఇది లక్కీ జేడ్ ప్లాంట్ అన్నమాట. ఇది గుండు మొగ్గలు చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఎండిపోయింది అనుకున్నాను కానీ ఆ చెట్టు బాగా చిగురిస్తుంది అనమాట. ఇది డబుల్ రోజ్ వస్తుంది, డబుల్ కలర్. ఇది అడీనియం ప్లాంట్. ఇది బాగా పెరుగుతుంది. అందులో నేను బీన్స్ వేసాను అనమాట. బీన్స్ అది కూడా ఇప్పుడు మొగ్గ దశలో ఉందన్నమాట. అండ్ ఇది చూడండి, ఫుల్ ఫ్లవర్స్ నిండుకున్నాయి. అండ్ ఈ ప్లాంట్ కూడా బోర్డ్గా ఉన్నా కూడా మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. 1, this is 2, this is 3 and this is 4. ఇది బాల్సమ్ ప్లాంట్, పింక్ కలర్ ఫ్లవర్స్. నేను దీంట్లో ఆ శాంప్లిక్స్ వేసుకున్నాను అనమాట. ఆ సీడ్స్ చల్లాను. ఇక్కడ కొత్త కొత్త ప్లాంట్స్ వస్తున్నాయి. అండ్ ఇది మా జాజి మొగ్గలు అనమాట. జాజి మొగ్గలు కాదు, సన్నజాజులు. సో అమ్మ తీసుకుంటూ ఉంటుంది. అండ్ ఇది మందారం చెట్టు. ఇది మా తులసి మొక్క. అండ్ ఇక్కడ చూడండి, అద్భుతం, ఒక్క కొమ్మలో దరిదాపు అంటే 7 to 8 ఫ్లవర్స్ వచ్చాయి. సో గమనించారా, ఇది లాటరల్ బడ్. అండ్ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. అండ్ దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డేరా పువ్వు అనమాట. దీంట్లో దగ్గర దగ్గర మొగ్గలు చూపిస్తాను మీకు. ఇదన్నమాట మొగ్గ. 2, ఇక్కడ 1, 3, 4 అండ్ దీంట్లోనే ఒక 5, 6 అండ్ ఇలా దిండిగా ఉన్నాయన్నమాట దీంట్లో. ఇది వచ్చేసి జాజి మొగ్గలు. ఇది సీజన్ అంటూ ఏమీ లేదు, వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది చామంతి, పసుపు కలర్ చామంతి అనమాట. అండ్ ఇది మందారము. పాపం తెచ్చినప్పటి నుంచి కాస్తూనే ఉంది. ఇంకొక అమూల్యమైనటువంటి నా గార్డెన్ సంపద మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తాయి ఉర్లగడ్డలు, పొటాటోస్. సో చూసారా, పొటాటోస్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కనిపిస్తుందా? అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, పెద్ద పెద్ద పొటాటోస్ గమనించండి ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా గమనించండి. అండ్ ఇది చూడండి టొమాటోస్ దీంట్లో. అండ్ ఇది వచ్చేసి సబ్జా అన్నమాట. ఎంత మంచి వాసన వస్తుందో ఇది. అండ్ ఇక్కడ చూడండి, కిడ్నీ బీన్స్, రాజ్మా అంటాం కదా, అదన్నమాట. దాని కింద ఒక గుండు మొగ్గలు మొగ్గ పెట్టాను, చెట్టు పెట్టాను. ఇక్కడ గమనించండి, ఒక్క చెట్టులో ఎన్ని మొగ్గలు వస్తాయో ఇప్పుడు రాను రాను దీంట్లో. అలానే ఇక్కడ కూడా గమనించండి, దిండిగా ఉన్నాయన్నమాట మనకు మొగ్గలు. అండ్ సో అలానే అక్కడికి వెళ్తే మనకు ఆ చెట్టులో కూడా, ఈ చెట్టులో
నేను పెట్టాను బీన్స్. చూడండి ఇక్కడ పువ్వులు వచ్చాయి అప్పుడే. అండ్ దీంట్లో ఫ్లవరింగ్కి రెడీగా ఉందన్నమాట. దీంట్లో కూడా మొగ్గలు ఎన్ని ఉన్నాయో చెప్తాను మీకు కౌంట్. 1 అండ్ ఇక్కడ 1, 2, ఇక్కడ 1, 3, ఇక్కడ 4, ఇదొకటి 5 మొగ్గలు ఉన్నాయి ఇందులో కూడా. ఇక్కడ చూడండి పాలకూర రీసెంట్గానే మేము హార్వెస్ట్ చేసుకొని తిన్నాం ఇందులో. అండ్ ఇది చిన్న బీరకాయ మొక్క, బీరకాయ రెడీ అవుతుంది. ఇక్కడ చిన్న ముల్లంగి మీరు గమనించవచ్చు, కనిపించిందా ముల్లంగి? ఇక్కడ ఉంది. ఇక్కడ చామంతి పూల చెట్టు ఉంది. ఇదంతా నేను ఇలా బయటికి వదిలేసాను. మా తమలపాకు చెట్టు పాపం ఇది కూడా బాగా పెరుగుతుంది. పైన చూసారే కిడ్నీ బీన్స్, ఇక్కడి నుంచి పోయిందన్నమాట, కింద నుంచి. ఇక్కడ కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టున్నాను. ఇది మా మునగ చెట్టు. ఇది ఒక క్రోటాన్ అన్నమాట. దాని పక్కలోనే ఒక చక్రవర్తి ఆకు చెట్టు, దాంట్లో తులసమ్మ. అండ్ అక్కడ ఒక డ్రాగన్ ప్లాంట్ ఉంది చూడండి. దాంట్లో ఇంకొక డ్రాగన్ ఫ్రూట్ బడ్ వచ్చింది. ఇక్కడ ఒక గులాబీ మొక్క ఉంది. ఇది పాపం నీళ్లు పోయినట్లున్నాను, ఎండిపోయినట్లుంది, బట్ వచ్చేది నమ్మకం ఉంది. నిండుగా మొగ్గలు వచ్చినాయి. ఇక్కడ కాయలు కూడా మునక్కాయలు చూడొచ్చు. చెట్టు ఇక్కడ కింద చూడండి, మంచిగా ఉసిరికాయల చెట్టు పెరుగుతుంది. కొద్ది రోజుల్లో అది బాగా పెద్దగా అవుతుంది. ఇదండి నా గార్డెన్. ఉన్న తక్కువ టైంలో